కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ప్రైవేట్ టాక్సీ వాలాల ఆగడాలు రోజురోజుకి శృతిమించిపోతున్నాయి. కరీంనగర్ నుంచి సికింద్రాబాద్కి ప్రతిరోజు టాక్సీలు నడుపుతూ ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేనప్పటికీ యథేచ్ఛగా ప్రయాణికులను తరలిస్తున్నారు. కరీంనగర్ టాక్సీ మాఫియాపై మా 6 న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. చూశారు కదా, వరుస సెలవులలో, పండుగ రోజులలో, ప్రత్యేక సెలవు దినాలలో ఈ ప్రైవేట్ టాక్సీ వాలాలు ప్రయాణికులను ఎలా దోచుకుంటున్నారో. సాధారణంగా కరీంనగర్ నుంచి సికింద్రాబాద్ వరకు 300 నుంచి 400 రూపాయల బస్ టికెట్ ఉంటుంది. కానీ టాక్సీ వాలాలు మాత్రం ప్రయాణికుల వద్ద 700 నుంచి 1200 వరకు వసూలు చేస్తున్నారు. ఇదేంటని అడిగిన వారికి మీ ఇష్టం, వస్తే రండి లేదంటే వెళ్లిపోండి అంటూ దురుసుగా ప్రవర్తిస్తున్నారు. కరీంనగర్ జిల్లా ప్రధాన బస్టాండ్ ఎదురుగానే కొన్నేళ్లుగా ఈ దోపిడీ కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అడపాదడపా ఫిర్యాదులు వస్తే తూతూ మంత్రంగా దాడులు చేసి చలానాలు విధిస్తున్నారు తప్ప ఆ తర్వాత మళ్లీ తిరిగి వీళ్ళ దోపిడీ యథావిధిగా మొదలవుతుంది. బస్టాండ్ ప్రాంతంలో నో పార్కింగ్ బోర్డు ఉన్నా యథేచ్ఛగా కార్లను పార్కింగ్ చేయడమే కాకుండా సగం రోడ్డును ఆక్రమించి దర్జాగా దందాను కొనసాగిస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఒక టాక్సీ మాఫియా నడుస్తుంది. అయితే ఈ మాఫియాకు సంబంధించి వైట్ కలర్ టాక్సీ ప్లేట్ ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. దీని పట్ల స్పందించడానికి మనతో పాటు ట్రాఫిక్ ఏసీపీ స్వామి గారు ఉన్నారు. వారితో మాట్లాడదు. సార్ చెప్పండి, అంటే ఈ ట్రాఫిక్ ఏదైతే వీళ్ళంతా కూడా ప్రైవేట్ ట్యాక్సీ ఓన్ ప్లేట్ అయితే వైట్ నెంబర్ ట్యాక్సీ ప్లేట్ వాళ్ళు కూడా అక్కడ నుంచి వాళ్ళు ఒక ట్యాక్సీ స్టాండ్ ఏర్పాటు చేసుకుని ప్రయాణికులను ఏదైతే ఆ రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా తరలించడమే కాకుండా పెద్ద మొత్తంలో అంటే పండుగ సీజన్లో ప్రత్యేక సెలవుల రోజుల్లో మాత్రం పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడమే కాకుండా ట్రాఫిక్ అంతరాయం కూడా కలిగిస్తున్నారు. అంటే దాదాపు సగం రోడ్డు కూడా వాళ్ళు ఆక్రమించేసి ప్రయాణికులను అక్రమంగా తరలిస్తున్నారు. అంటే దీనిపై మీరు ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇది ప్రాబ్లమ్ ఇది ఉందండి. ఇక్కడ మనకు ఒక 3 ట్యాక్సీ స్టాండ్స్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళకి చెప్పినాము, వార్నింగ్ చేసినాము. మేము ఎప్పటికప్పుడు మా ఎస్ఐస్ కానీ పెట్రోలింగ్ టీమ్స్ కానీ ఆ రూట్లో వెళ్ళినప్పుడు మేము ఫోకస్ చేసి నో పార్కింగ్ కేసెస్ ఇంపోజ్ చేస్తున్నాము. చాలాసార్లు వాళ్ళకు వార్నింగ్ కూడా ఇచ్చాము, వాళ్ళ వెహికల్స్ కూడా డిటైన్ చేసాము. బట్ వైట్ నెంబర్ ప్లేట్ వెహికల్స్
ఆపరేట్ చేస్తున్న ఇది ఫ్యాక్ట్ అది. సో మేము ఈ విషయంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారికి కూడా మేము రిక్వెస్ట్ లెటర్స్ పంపాము, యాక్షన్ తీసుకోమని చెప్పాము. వాళ్ళ నుంచి యాక్షన్ తీసుకుంటే ఈ ప్రాబ్లం పైన బాగుంటుందని నా రిక్వెస్ట్. అంటే వీళ్ళు అక్కడ ఏదైతే ఓన్ ట్యాక్సీ ప్లేట్ వాళ్ళంతా కూడా ఏదైతే నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఎల్లో కలర్ ట్యాక్సీ ప్లేట్ ట్యాక్సీ స్టాండ్ వాళ్ళను ఏదైతే యజమానులను డ్రైవర్లను బెదిరించడము, అక్కడ దాడులకు పాల్పడము, మీరు ఏం చేస్తారో చేసుకోండి, మాకు పోలీసుల సపోర్ట్ ఉందంటూ కూడా వాళ్ళతో గొడవలకు ఘర్షణలకు దిగుతున్నారు. రాడ్లు చేత పట్టుకొని కూడా వాళ్ళపై దాడులకు దిగుతున్నారు. అంతేకాకుండా నో పార్కింగ్ బోర్డులో కూడా వాళ్ళు పార్క్ చేసి యథేచ్ఛగా మేము మీడియా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అసలు ఏ మాత్రం జంకు కనిపించట్లేదు. ఎందుకని వాళ్ళు ఈ విధంగా అంటారు? మీ సైడ్ నుంచి మీరు ఎలాంటి స్ట్రిక్ట్ చర్యలు ఏమన్నా తీసుకోబోతున్నారు? సో ఇది వాళ్ళు దాడులు పరస్పరం చేసుకుంటున్నారనేది ఆ ఫ్యాక్ట్ నాకు తెలియదు. అది లా అండ్ ఆర్డర్ పీపుల్ చూసుకుంటారండి. సో మాకు ట్రాఫిక్ సంబంధించి మాత్రం రోడ్డు పైన వాళ్ళు అబ్స్ట్రక్షన్ చేస్తున్నారు. మేము వెళ్ళినప్పుడు వెహికల్స్ తీస్తారు, మేము అక్కడికి వెళ్ళగానే వెహికల్స్ మమ్మల్ని చూసేసి పారిపోవడానికి ట్రై చేస్తారు. బట్ మేము వాళ్ళను చాలా ఇంపోజ్ చేస్తున్నాము, వాళ్ళను కంట్రోల్లో పెట్టడానికి మేము ట్రై చేస్తున్నాం మ్యాక్సిమమ్. బట్ మాకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్టీసీ కూడా మనకు ఆపోజిటే ఉంటుంది. మిడిల్ గేట్ నుంచి వచ్చే వాళ్ళు ప్యాసింజర్స్ అట్రాక్ట్ చేస్తున్నారు. ఆర్టీసీ వాళ్ళు కూడా స్పెషల్ టీమ్స్ కొన్ని వచ్చేసి అక్కడ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని నా రిక్వెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఏదైతే ఈ వైట్ కలర్ ట్యాక్సీ ప్లేట్ యజమానులు డ్రైవర్లు వీళ్ళంతా కూడా ఆగడాలకు పాల్పడుతున్నారు. దీనికి సంబంధించి మేము భవిష్యత్తులో చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, కఠినంగా వ్యవహరిస్తాము, ఎలాంటి వారినైనా కానీ ఉపేక్షించబోమని వెంకటస్వామి గారు చెప్తున్నారు. బస్టాండ్ ఎదురుగా 2014లో టాక్సీ స్టాండ్ ఏర్పాటు చేసి కొంతమంది టాక్సీ డ్రైవర్లు యజమానులు జీవనం కొనసాగించేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులు త్వరగా గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ఈ టాక్సీలను ఆశ్రయిస్తున్నారు. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో వీరి దోపిడీ పెరగడమే కాకుండా ఇక్కడ వాహనాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగింది. అయితే ఇందులో సగానికి పైగా వాహనాలు సొంత వాహనాలు, వైట్ ప్లేట్ వాహనాలలో ప్రయాణికులను తరలిస్తున్నారు డ్రైవర్లు. అడపాదడపా ప్రమాదాలు కూడా చోటు చేసుకున్న ఘటనలు సైతం లేకపోలేదు. మనతో పాటు ఏదైతే కమర్షియల్ వెహికల్కి సంబంధించిన డ్రైవర్ ఉన్నారో వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు మీరు ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి? మీరు ఆర్టీసీ ఎల్లో ట్యాక్సీ ప్లేట్ ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని వాహనాలు నడపడానికి వాళ్ళంతా కూడా మీపై దాడి చేస్తున్నారు, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. మీరు ఎవరికి కంప్లైంట్ చేశారు, ఎప్పుడు చేశారు? నా పేరు రషీదుల్లా ఖాన్. ఒక 6 months బ్యాక్ నేను సిపి దగ్గర, ఆర్టీఓ డిటిఓ దగ్గర, ఇంకా మన ఆర్టీసీ డిఎం మేడం దగ్గర, మన ఏసీపీ సార్ దగ్గర కూడా వచ్చింది. ఇది వాళ్ళ దగ్గరకు పోయి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కమర్షియల్ ప్లేట్ నడిపించకుండా వైట్ ప్లేట్ మన ఓన్ వెహికల్స్ ఇంట్లో నడిచే వెహికల్స్ ఇక్కడ ప్యాసింజర్ కొట్టుకుంటా, రాజకీయం చేసుకుంటా, దౌర్జన్యం చేసుకుంటా డ్రైవర్లను అందరినీ బెదిరిస్తున్నారు. ప్రయాణికులకు కూడా 700, 800, 1000 రూపాయలు అనుకుంటా డిమాండ్ చేసుకుంటా వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టుకుంటా బాగా అది చేస్తున్నారు. కమర్షియల్ వెహికల్స్కి వీళ్ళు ట్యాక్స్ కట్టుకుంటా, మేము ట్యాక్స్ కట్టుకుంటా నడిపించే వెహికల్స్ని కూడా వీళ్ళు మాకు నడపకుండా చేసి నో పార్కింగ్ బోర్డు ఉన్నాక కూడా ఇక్కడ పార్కింగ్ చేసుకుంటా ఏం చేసుకోపో మేము వాళ్ళ దగ్గర మాట్లాడతాం, వీళ్ళ దగ్గర పోయి మా మీదనే కంప్లైంట్ చేసుకుంటా దౌర్జన్యం చేస్తున్నారు. ఎప్పుడు ఇచ్చారు మీరు కంప్లైంట్? ఎప్పుడు ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు? 6 months బ్యాక్ ఇచ్చాను నేను. సిపి సార్కి ఇచ్చిన. అప్పుడు సార్ గౌసాలం సార్ లేరు, వేరే సార్ ఉండే. సిపి సార్కి ఇచ్చిన, మళ్ళీ మన డిటిఓ సార్కి ఇచ్చిన, ఆర్టీఓ ఆఫీస్లో, కలెక్టరేట్కి ఇచ్చిన, ఇంకోటి మన ఆర్టీసీ డిఎం మేడం కూడా ఇచ్చిన. ఏమంటున్నారు అధికారులు, ఏమంటున్నారు? రిటర్న్ కంప్లైంట్స్ ఇచ్చారు నా దగ్గర ఉన్నాయి, రిటర్న్ కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. కానీ ఏం యాక్షన్ ఇప్పటివరకు కూడా తీసుకోలేదు వాళ్ళు. మీరు చెప్పండి, అసలు ఇక్కడ జరుగుతుంది ఏంటి? వాళ్ళు ఒక మాఫియాగా కూడా ఏర్పడి, అంటే మీలాంటి ఏదైతే ఎల్లో కలర్ ట్యాక్సీ ప్లేట్లు అంటే వాహన ప్రయాణికులను తరలించడానికి మీకు పూర్తి స్థాయిలో నిబంధనలు ఉన్నప్పటికీ కూడా నిబంధనలకు విరుద్ధంగా కూడా వాళ్ళు ప్రయాణికులను తరలిస్తున్నారు కదా. ఇక్కడ ఎట్లా అంటే ట్యాక్సీ ప్లేట్ వాళ్ళది ఇక్కడ ఏం చెల్లదు, ఓన్ ప్లేట్ వాళ్ళది మాత్రమే రాజకీయం చేసుకుంటా వాళ్ళు ఇక్కడ ట్యాక్సీ ప్లేట్ వాళ్ళని కొట్టడం జరుగుతుంది. ఇది ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఇక్కడ మళ్ళీ పోలీస్ శాఖ వాళ్ళు నో పార్కింగ్ బోర్డు పెట్టారు, అయినా కూడా ఎవరు కూడా పట్టించుకోకుండా ఓన్ ప్లేట్ వెహికల్స్ నడిపిస్తున్నారు సార్.
అంటే నిబంధనలకు విరుద్ధంగా కూడా ఇక్కడ రోడ్డును సగం ఆక్రమించి కూడా వాళ్ళు వాహనాలన్నీ కూడా ఇక్కడ పార్క్ చేసి యథేచ్ఛగా కూడా వాళ్ళు ఈ దందాను కొనసాగిస్తున్నారు. సొంత వాహనాలలో తరలించడానికి నిబంధనలకు విరుద్ధంగా కూడా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు యథేచ్ఛగా కూడా ఇక్కడ ఏదైతే పోలీసులకు మామూలు ఇస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో అధికారులకు అంటే ఇటు ఆర్టీసీ అధికారులతో పాటు రవాణా శాఖ అధికారులకు ఇటు పోలీస్ కమిషనర్కి కూడా ఫిర్యాదు చేసినప్పటికీ 6 నెలలు గడిచినప్పటికీ కూడా తమకు ఎలాంటి న్యాయం జరగట్లేదంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే కరీంనగర్ అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రయాణ ప్రాంగణానికి సంబంధించి ఎదురుగానే ఈ తతంగం అంతా కొనసాగుతున్నప్పటికీ కూడా అధికారులు ఎవరు మాత్రం చర్యలు తీసుకోవట్లేదంటూ ఏదైతే ఎల్లో కలర్ ట్యాక్సీ ప్లేట్కు సంబంధించిన వాహన యజమానులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రైవేటు వాహనాలలో తరలించకుండా కూడా చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళు కోరుకుంటున్నారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం ప్రయాణికులను తరలించాలంటే పసుపు రంగు బోర్డు వాహనాలతో పాటు డ్రైవర్కి ఒక బ్యాడ్జ్ నెంబర్ తప్పనిసరి. కానీ ఇక్కడ వారికి అవేవి పట్టవు. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా ప్రయాణికులను తరలిస్తున్నారు. గతంలో ఈ టాక్సీ అడ్డా నుంచి ఒక ప్రయాణికుని ఎక్కించుకుని హైదరాబాద్ తీసుకువెళ్తామని నమ్మించి కరీంనగర్ శివారు ప్రాంతానికి తీసుకెళ్లి అతనిపై దాడి చేసి కొంత నగదుతో పాటు సెల్ ఫోన్ కూడా లాక్కున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. 2019 సంవత్సరంలో ఈ ప్రాంతంలో మరికొంతమంది డ్రైవర్లు టాక్సీ స్టాండ్ ఏర్పాటు చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రధాన బస్టాండ్కి ఎదురుగా ప్రైవేటు టాక్సీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అయితే ఇక్కడ వైట్ కలర్ ట్యాక్సీ ప్లేట్ వాహనదారులంతా కూడా ఏదైతే రిజిస్టర్డ్ నెంబర్ లేకున్నప్పటికీ కూడా వాళ్ళంతా ఆగడాలు చూస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ ఏదైతే ఈ ప్రైవేట్ ట్యాక్సీ స్టాండ్ వద్ద ఉన్నామో ఇదంతా కూడా రిజిస్టర్డ్ సంఖ్య. ఏదైతే కరీంనగర్ 2019లో ట్యాక్సీ యజమానులంతా కలిసి ఇక్కడ ఒక ట్యాక్సీ స్టాండ్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళంతా కూడా జీవనం కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ కూడా నిబంధనలకు రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా వైట్ కలర్ ట్యాక్సీ ప్లేట్ లో ప్రయాణికులను తరలిస్తూ రివర్స్ లో వీధిపైనే దాడులకు దిగబడుతున్నారు. తాము సకాలంలో ట్యాక్సులు చెల్లిస్తూ ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇచ్చుకుంటూ కూడా తాము ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తలెత్తిందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు భౌతిక దాడులకు దిగడమే కాకుండా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఏవైతే ప్రైవేటు ట్యాక్సీ అంటే ఎల్లో కలర్ రవాణా శాఖ నిబంధనలకు అనుగుణంగా నడుపుతున్న డ్రైవర్లు యజమానులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ ట్యాక్సీ ఒక మాఫియాగా కూడా అంటే దీనికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా కూడా వైట్ ట్యాక్సీ ప్లేట్లో ఏదైతే ఆ ప్రయాణికులు తరలిస్తున్నారు అంటే అధిక ఛార్జీలు వసూలు చేయడమే కాకుండా ప్రయాణికులపై దాడులకు దిగడం. గతంలో కూడా ఒక సంఘటన చోటు చేసుకుంది. రాత్రి వేళలో ఒక ప్రయాణికుడిని తీసుకెళ్లి చితకబాది అతని వద్ద నుంచి డబ్బులు సెల్ ఫోన్ లాక్కున్నారు. అది ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఎందుకని అన్న? మేమైతే ఇప్పటి వరకు ఎవరిని దోచుకుండా ఏం లేదు. ఒకటైనా బ్లాబ్లా వల్ల డిస్టర్బెన్స్ అవుతున్నాయి కానీ మా వల్ల ఏం లేదన్న. మేము ఇప్పుడు 2019 రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. 2019 రిజిస్ట్రేషన్ అప్పటి నుండి మేము ఇక్కడనే పెట్టుకుంటున్నాం. మాకు ట్యాక్స్ ప్లేట్లు ఉన్నాయి. అంతకుముందు మొత్తం అందరు ట్యాక్స్ ప్లేట్లే ఉంటాయి. కానీ లాక్డౌన్ వల్ల అందరూ లాస్ అయిపోయి బండ్లు అమ్ముకొని మా జీవనోపాధి ఇదే అన్న. జీవనోపాధి ఇదే కాబట్టి మేము మళ్ళీ ఏదైనా ఎట్లా ఏం పని చేయలేం కాబట్టి ఎట్లా గిటన్ కావాలన్నట్టు ఓన్ ప్లేట్లో తక్కువ ఏదైతే కొనుక్కున్నారు. కొందరు ఓన్ ప్లేట్ ఉన్నాయి, కొన్ని ట్యాక్స్ ప్లేట్లు కూడా ఉన్నాయి. మా దగ్గర 80% ట్యాక్స్ ప్లేట్ ఉన్నాయి, ఒక 20% ఓన్ ప్లేట్ ఉన్నాయి. ఎందుకంటే లోన్ అయి ఉన్నది కాబట్టి దాన్ని మళ్ళీ ట్యాక్స్ ప్లేట్ చేసుకోవాలి కదన్న. ఆ రిజిస్ట్రేషన్ లోన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్యాక్స్ ప్లేట్ చేసుకుంటా ఉన్నాం. ఆల్రెడీ మాకు డీటెయిల్స్ గారు వచ్చి చెప్పిర్రు ఓన్ ప్లేట్ ఉన్నాయి మీద. అంటే సార్ మాకు ఇట్లా పరిస్థితికి ఇది లాక్డౌన్లో మేము లాస్ అయినాం, అప్పటి నుంచి మాకు ఇట్లున్నది సార్ అని చెప్తే సార్ కూడా మాకు చూసి సరే బిడ్డ మరి ఓన్ ప్లేట్ ఉన్నాయి మీరు జాగ్రత్తగా ఉండని పట్టుకుంటామని చెప్పింది సార్. మేము అప్పటి నుంచి మేము ఎవరి వరకు మా వల్ల అయితే ఎవరికి డిస్టర్బెన్స్ లేదు. ఎప్పటికి కూడా మేము ఇక్కడికి వెళ్ళాము. ఇప్పుడు ఆర్టీసీ డిఎం గారు కూడా వచ్చి చూసిర్రు. ట్రాఫిక్ వాళ్ళు వచ్చినా కానీ మాకు రూల్ ప్రకారం మేము ఇక్కడనే ఉంటాం, ఇక్కడ జరగవన్నా. ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే ఎక్కడ ముందర జరుగుతుంది కావచ్చు, మా దగ్గర అయితే ఇక్కడ జరగదు. మేము లీగల్గా ఉన్నాం, లీగల్గానే మాటలు చేసుకుంటున్నాం. కానీ అన్న ఈ దాడులు చేసేది మాత్రం మేము కాదన్న. ఈ బ్లాబ్లా మేము మా సొంతంగా జాబులు చేసుకుంటాం. మేము సెల్ఫ్ ఎంప్లాయిడ్, మేము మాకు బండ్లోనే మేము కొనుక్కొని నడుపుకుంటున్నాం. ఈ బ్లాబ్లా ఏబట్టి అన్న వాళ్ళు 150,000 జీతం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు నౌకరు పోతారు ఇక్కడ నుంచి కర్మ నుండి. ఆ బ్లాబ్లా వల్ల మాకు డిస్టర్బెన్స్ అవుతుంది. మేము మా లైఫ్ ఇదే కాబట్టి మేము దీని ఉంటాం. వాళ్ళు 1,00,000 జీతం ఉన్న కూడా సొంత బండి కొనుక్కుంటాడు. కొనుక్కొని
200లకు 300లకు ఎక్కించుకుపోతుంది. వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది పడుతుంది కానీ మా వల్లనే దేవలం లేదన్న. ఎందుకంటే మేము సెల్ఫ్ ఎంప్లాయ్ కాబట్టి మా పని మేము చేసుకుంటున్నాం. మేము ఇంకోళ్ళని పొట్టగొట్టి పోతలేము. మీరు నిబంధనలకు అనుగుణంగా కూడా మీరు వాహనాలు నడుపుతున్నారని చెప్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ వాళ్ళు మీపై భౌతిక దాడులకు కూడా పాల్పడుతున్నారు అంటున్నారు కదా. అంటే గతంలో ఈ మధ్య కాలంలో ఏదైనా గొడవలు జరగడం కానీ, వాళ్ళు మీపై భౌతిక దాడులు దిగడం కానీ, మీ పైన కక్ష పెంచుకోవడం ఇట్లాంటి ఘటనలు ఏమైనా జరిగాయి? తప్పకుండా జరిగినాయి అన్న. మనం ఏంటంటే ఒక మనిషి సాయం లేక సహాయపడుతున్నాం. మనం అంటే సేవా గుణాలు ఉన్నాయి. మా యూనియన్లో ఎంతమంది ఉన్నారో మేము 55 మంది దాకా ఉన్నాము. మా అందరికీ సేవా గుణాలు బాగున్నాయి. సరే పోనీలే మనోళ్ళే కదా అని అనుకుంటున్నాం. వాళ్ళు చేయబట్టే మనకు ఇబ్బంది కలుగుతుంది. అలాగే ఈ మధ్యలో కూడా పోలీసు వాళ్ళు బార్గెట్లు పెట్టారు. దానికి కూడా వాళ్ళు విరుద్ధంగా మాట్లాడి, అయితే మా యూనియన్ సంబంధించిన వాళ్ళైతే మేము ఇక్కడనే ఉంటాము, మరి వాళ్ళు ముందని అంటారు. వాళ్ళ దగ్గర మరి కరెక్ట్ అయిన పత్రాలు ఉన్నాయా లేవా తెలియదు. మాదైతే బరాబర్ రిజిస్టర్తోనే ఉన్నాం. మేము ఇప్పుడు కాదు, తెలంగాణ సమ్మె నుండే మేము ఈ ప్రజలను ఇబ్బంది కలగకుండా మేము ట్రాన్స్పోర్ట్ లెక్క మేము చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ కిరాయిలు లేవు. ఈ దళిత బంధు అని ఒక స్కీమ్ వచ్చుడుతో ఇంటికి ఒక బండి అయిపోయింది కాబట్టి మాకు ఎలాంటి కిరాయిలు లేక, మాకు జీవిత ఉపాధి లేక, మాకు ఎలాంటి ఏం పని లేదు. మేము బతికినా సచ్చినా ఇళ్ళనే బతకాలి, ఇళ్ళనే సావాలనే ఒక నినాదంతో మేము ఒక బండి కొనుక్కున్నామన్నా అది మొత్తం ఫైనాన్స్ మీదే ఉంటుంది. మేము చేసుకుంటేనే ఫైనాన్స్ కట్టగలుగుతాం. మా భార్య పిల్లలు మేము అన్ని ఊళ్ళకి వచ్చినామన్నా ఇక్కడ బతకానికే మాకు ఉపాధి అన్నది కావాల్సి దయాంచి మా మీద దయ చూపి మా యూనియన్ ఇలాగే కొనసాగాలి. ఈ బయటికి వచ్చే వాళ్ళని కొంచెం అరికట్టాలి. మీ మీడియా వాళ్ళు చాలా మాకు హెల్ప్ చేస్తారు. ఇలాగే మీరు ఇంకా కూడా మాకు హెల్ప్ చేసి ఈ మీడియా తరఫున ఎవరైతే అరాచకం పాల్పడుతున్నారో వాళ్ళకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. అన్న, మేము ఈ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని ట్యాక్సీ పెట్టుకొని గవర్నమెంట్ కు ప్రకారంగానే రూల్స్ ప్రకారంగానే పక్కకుండా పెట్టుకొని మా దగ్గరికి వచ్చిన వాళ్ళని మాత్రమే అడిగితే ఎక్కించుకొని పోతున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దౌర్జన్యంగా బస్ స్టాండ్లకు పోయి తీసుకొచ్చి ఎక్కించుకొని మరీ టూ మచ్ వాళ్ళ దగ్గర వసూలు చేసుకుంటూ పైసలు వసూలు చేసుకుంటూ వాళ్ళు చేస్తారు. మా పొట్టన కొడుతుర్రు. మేము ఫస్ట్ 2019 నుంచి మేము ఇక్కడనే ఉంటున్నాం అన్న. మేము ఎలాంటి దౌర్జన్యం చేస్తలేం. మా దగ్గరికి వచ్చిన వాళ్ళు మాత్రమే తీసుకెళ్తున్నాం. మరి ఒకటి మాకు ఇన్సూరెన్స్లు, మా బండి పేపర్లు అన్ని సక్రమంగానే ఉన్నాయి అన్న. గవర్నమెంట్ ప్రకారంగా వాళ్ళు అనవసరంగా దారి చేస్తారు. ఇంకోటి బాబుల వాళ్ళు ఏంటంటే లక్షల జీతాలు పెట్టుకొని మా బతుకు ఇబిటి మీనే అన్న. 400లకు 300లకు తీసుకుపోయి అయితే 2000 రూపాయలు ఏమో మిగిలించుకొని పెళ్ళం పిల్లలు చదువుకుంటున్నాం అన్న. కానీ బాబుల వాళ్ళు లక్షలు ప్యాకేజీలు పెట్టుకొని ఫోన్గా తీసుకపోవడం, రాంగా తీసుకొచ్చారు. మా కడపన కొడుతున్నారు అన్న. వాళ్ళు మళ్ళీ ఒకటి మేము ఇదేంది అని అంటే ఇట్లా పైసలు వసూలు చేసి దౌర్జన్యంగా ఎక్కిస్తులేదని వాళ్ళ దగ్గరకు పోతే వాళ్ళు కత్తులు రాళ్ళు పట్టుకొని వచ్చి మమ్మల్ని కొట్టడానికి వస్తారు అన్న. ఏమన్నంటే బెదిరిస్తారు. మొత్తంగా చూసుకున్నట్లయితే వాళ్ళంతా కూడా భౌతిక దాడులకు పాల్పడుతూ తమను వేధిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అధికారులు వాళ్ళకే ఒత్తాసు పలుకుతున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని ఈ దాడులను అరికట్టడమే కాకుండా తాము ఎన్నో ఏళ్లుగా ఈ వృత్తిని నమ్ముకొని దీంట్లోనే బ్రతుకుతున్నాము, తమ కుటుంబ పోషణ భారం కూడా భారంగా మారింది, తమ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. టాక్సీ స్టాండ్ డ్రైవర్లు జిల్లా పరిషత్ కార్యాలయం ముందు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా తమ వాహనాలను రోడ్డు పక్క నిబంధనల ప్రకారం పార్క్ చేసుకుని తమ వద్దకు వచ్చిన ప్రయాణికులను తరలిస్తున్నారు. ఇది మింగుడు పడని మరో వర్గం. తమ వాహనాలను యథేచ్ఛగా రోడ్డుపై పార్క్ చేసి ఆర్టీసీ బస్టాండ్కి వెళ్లే ప్రయాణికులకు బస్సులో వెళితే 4 గంటలు పడుతుంది, తమ వాహనంలో అయితే 2.5 గంటలలో చేరుకోవచ్చు అని మాయమాటలతో బురిడి కొట్టి ప్రయాణికులను అధిక ఛార్జీలతో దోచుకుంటున్నారు. ఇదేంటని ప్రశ్నించిన మరో వర్గంపై దాడులకు పాల్పడుతున్నారు. 2024 డిసెంబర్ నెలలో రవాణా శాఖ అధికారులకు ఒక వర్గం వారు ఫిర్యాదు చేసి 2 ఏళ్లు గడిచిన పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. కాగా ఇదే విషయంపై మా ఎస్ఎక్స్ న్యూస్ ప్రతినిధి రవాణా శాఖ అధికారిని సంప్రదించగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా ప్రధాన బస్టాండ్ ముందు ఆర్టీసీ మాఫియా కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇటు ప్రైవేట్ ట్యాక్సీలు ఏదైతే వైట్ కలర్ ట్యాక్సీ ప్లేట్తో పాటు ఇటు ఎల్లో కలర్ ట్యాక్సీ ప్లేట్ ఇరు వర్గాల మధ్య కూడా పలు ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అయితే దీనికి సంబంధించి జిల్లా ప్రధానంగా అదే కరీంనగర్ జిల్లాకు సంబంధించి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. ఏదైతే కరీంనగర్ జిల్లాలో బస్టాండ్కి ఎదురుగా ట్యాక్సీ స్టాండ్ 2 వర్గాలు కూడా గొడవలు పెట్టడము, ప్యాసింజర్ల దగ్గర నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయడము, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాహనాలలో
ప్యాసింజర్లను తరలించడం ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అంటే దీనికి అట్లా మీ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు మా రవాణా శాఖ నుంచి కూడా ఈ యొక్క మీరు చెప్పిన సమస్య కూడా మా దృష్టికి వచ్చినాయి. గత 6 నెలలు సంవత్సరం క్రితం కూడా వాళ్ళు వచ్చి ట్యాక్సీ ఎవరైతే రిజిస్టర్డ్ ట్యాక్సీ స్టాండ్ వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేశారు. సార్ ఇక్కడ మా పక్కన ఈ వైట్ ప్లేట్ వాళ్ళు కూడా తిరుగుతున్నారు, దానికి సంబంధించిన మా బిజినెస్ కూడా మేము ట్యాక్స్ పే చేస్తున్నాం, మేము అన్నీ చేస్తున్నాం, వాళ్ళు విచ్చలవిడిగా పబ్లిక్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళకు అతిగా డబ్బులు కూడా వసూలు చేస్తూ ఇట్లాంటి కంప్లైంట్స్ వచ్చినాయి. తక్షణమే మా ఇన్స్పెక్టర్లను పంపించి అక్కడ తనిఖీలు చేయబడ్డాయి. చేసి కొన్ని వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. మళ్ళీ సమస్య అది మళ్ళీ వస్తుందంటే నేను ఆశ్చర్యం కలుగుతున్నా. నేను ఇటువంటిది జరగకూడదు, పబ్లిక్ కన్వీనియంట్ కూడా కాకూడదు. దీనిపైన కూడా మేము సీరియస్గా తీసుకొని మా యొక్క ఇన్స్పెక్టర్లకు అందరికీ నేను మీటింగ్ పెట్టి దీన్ని సీరియస్గా తీసుకుంటాం. మరి అదేవిధంగా దీనికి సంబంధించింది ట్రాఫిక్ పోలీసు కూడా మరియు లా అండ్ ఆర్డర్ పోలీసు కూడా తోడుంటే, ఆర్టీఏ అండ్ పోలీసు ట్రాఫిక్ బతుకొని తీసుకుంటే ఇదొకటి దీన్ని సెట్ చేసే సరి చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ఆర్టీసీ వాళ్ళు కూడా అలా సెక్యూరిటీ వాళ్ళతో కూడా వాళ్ళు నియంత్రించాలి. ఇది ఒక్కడితో చేసే పని కాదు, ఇది అందరు కలిసి పని చేస్తేనే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క వెహికల్స్ అన్నీ మేము తనిఖీలు చేస్తాము. అక్కడ తనిఖీలు చేయడం వల్ల ఏమైపోతుందంటే ట్రాఫిక్ జామ్ కానీ అక్కడ నుంచి పారిపోవడం కానీ జరుగుతున్నది. మేము ఎక్కడో చేయాలనేది దాన్ని మేము చెప్పము, ఎక్కడ చేయాలనేది కూడా దాన్ని ఎన్ఫోర్స్మెంట్ చేసి మా యొక్క నంబర్లు కూడా సేకరించి మేము లిస్ట్ ప్రిపేర్ చేసి దాని మీద తక్షణమే మేము చర్యలు తీసుకుంటాం. మరి దాని మీద కిరాయికి దిత్తులు వాళ్ళు స్టేట్మెంట్ తీసుకొని ఇల్లిసిట్ ఆపరేషన్ మీద మాకు కేసులు రావడానికి మాకు అధికారాలు ఉన్నాయి కనుక మేము దానిపైన చర్యలు తీసుకుంటాం. ప్రధానంగా ఇంకొక డిమాండ్ కూడా వినిపిస్తుంది. ఏదైతే అక్కడ ఆర్టీసీ ట్యాక్సీ రిజిస్టర్డ్ ఎల్లో ఒక ట్యాక్సీ ప్లేట్ వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే ఈ ఆన్లైన్ ద్వారా ఏదైతే బ్లా అంటూ కూడా కొన్ని ఆన్లైన్ యాప్స్ ద్వారా కూడా ప్రైవేటు వ్యక్తులు అక్కడికి వచ్చి కస్టమర్లను ప్యాసింజర్లను పికప్ చేసుకుంటున్నారు. వారి వల్ల కూడా తమకు చాలా అంటే ఇదే వృత్తిని నమ్ముకొని తమ జీవనం కొనసాగిస్తున్నాము. అయినప్పటికీ ఈ ప్రైవేట్ యాప్ల ద్వారా అంటే వీళ్ళపై ఈ యాప్ల ద్వారా పికప్ చేసుకునే వారిపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? ఈ యాప్లు అనేది కూడా పబ్లిక్ కూడా ఇప్పుడు అంతా ఆన్లైన్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఏంటంటే అడ్వాన్స్గా వాళ్ళు ప్రోగ్రామ్ సెట్ చేసుకొని వానికి మెసేజ్ పోతుంది, ఆ మెసేజ్కి వచ్చి పికప్ చేసుకుంటాడు. వాళ్ళని గుర్తుపట్టడం చాలా కష్టం. మరి అదేవిధంగా వీళ్ళు ట్యాక్సీ స్టాండ్ వాళ్ళే ఆ నంబర్లు నోట్ చేసుకొని దాన్ని చేస్తే దాని ద్వారా మేము పోలీస్ డిపార్ట్మెంట్కు తీసి వాళ్ళ యాప్లు అనేది దాని మీద సీరియస్గా తీసుకొని మేమంతా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మొత్తంగా ఏదైతే ఈ ఆర్టీసీ మాఫియా ట్యాక్సీ స్టాండ్కి సంబంధించి మాఫియాపై కొరడా జులిపిస్తాము, తప్పకుండా చర్యలు తీసుకుంటాము. సంయుక్తంగా ఇటు ఆర్టీసీ అధికారులు కూడా స్పందించాలి, ఇటు ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో తాము ముందుకెళ్తాము. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ట్యాక్సీ వాళ్ళ ఆగడాలను అరికడతామని చెప్పేసి చెప్తున్నారు. ప్రైవేటు టాక్సీ వాలాలో మాఫియాగా వ్యవహరిస్తూ పలుమార్లు ప్రయాణికులపై బూతులతో రెచ్చకపోవడం, భౌతిక దాడులకు దిగడమే కాకుండా మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, తమకు అధికారుల అండదండలు ఉన్నాయని బహిరంగంగానే చెబుతున్నారంటే వాళ్ళ మాఫియా ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. పలు శాఖల అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోవడంతో కొంతమంది అధికారులు ఈ టాక్సీ వాలాలతో కుమ్మక్కై ప్రతి నెల మామూలు తీసుకుంటున్నారని ఆరోపణలు సైతం లేకపోలేదు. నగరం నడిబొడ్డున యథేచ్ఛగా ఈ తతంగం కొనసాగుతున్న చర్యలు మాత్రం శూన్యం. అధికారులు మామూలు తీసుకుని వీరిని వెనువేసుకొస్తున్నారని ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సెక్యూరిటీ పర్యవేక్షణ కూడా కరువవడంతో రాష్ట్ర రవాణా సంస్థకు ఆదాయానికి భారీగా గండిపడుతుంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభావం ఉన్న కరీంనగర్ జిల్లాలో ఇంత జరుగుతున్నా తగు చర్యలు లేకపోవడంతో పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. కరీంనగర్ నుండి జేబీఎస్కు దాదాపుగా ప్రతి నిమిషానికి ఒక బస్సు ప్లాట్ఫామ్ మీద పెట్టడం జరుగుతుంది. అండ్ కరీంనగర్ బస్ స్టేషన్లోనే ఉన్న 44 ప్లాట్ఫామ్లో దాదాపు 9 ప్లాట్ఫామ్లకు జేబీఎస్ హైదరాబాద్ పోవడం కోసం బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిసారి 8 ప్లాట్ఫామ్ల్లో ఆర్డినరీ బస్సు నుండి మొదలుకొని ఏసీ బస్సు వరకు కూడా ప్రయాణికులకు అవైలబుల్గా ఉంటాయి. కానీ కొద్దిమంది ప్రయాణికులు మరి చాలా త్వరగా పోతామనే ఆశతోనో ఇంకేదోతోనో లేదంటే వారు వచ్చి ప్రయాణికుల్ని ఆర్టీసీ బస్సులు ఫుల్ అయిపోయినాయి అని చెప్పేసి మభ్యపెట్టి తీసుకుపోవడం
జరుగుతోందని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది. మేము కూడా సంబంధిత అధికారులకు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఆర్టీఐ డిపార్ట్మెంట్ వారికి తగు చర్య తీసుకోవడం కోసము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ప్రయాణికులకు కూడా నేను కోరేది ఏంటంటే ఆర్టీసీ చాలా సురక్షిత ప్రయాణము. ప్రైవేట్ వాహనాల్లో పోతే అది ట్యాక్సీ క్యాబ్స్ కూడా కాదు, అది వ్యక్తిగత వాహనాలు. మరి వ్యక్తిగత వాహనాల్లో పోవడం అన్నది చాలా మంచిది కాదు. ప్లస్ మీకెవరూ పరిచయం లేని వాళ్ళు మరి ఎలాంటి విషయాలైనా జరిగే అవకాశం ఉంటుంది. ఇన్సూరెన్స్ రాకపోవడం జరగవచ్చు. ప్లస్ వారు ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో కనీసం ట్యాక్సీ అవుతానన్నా అతను రిజిస్టర్డ్ ఉంటుంది తప్పించేసి వ్యక్తిగత వాహనాలు అంటే మరి వారు మిమ్మల్ని సురక్షితంగా హైదరాబాద్ తీసుకెళ్తారో మరి ఎటు తీసుకెళ్తారో మరి ఈ రోజులు బాగాలేవు. కాబట్టి మరీ ముఖ్యంగా ప్రయాణికులలో చైతన్యం రావాలి. ఒకవేళ బస్సులు లేవు అనుకున్నప్పుడు నిజంగా పోవడంలో ఎంతో కొంత అర్థం ఉంది తప్పించేసి ప్లాట్ఫామ్ మీద ఎట్ ఎనీ గివెన్ టైం బస్సు ఉన్నప్పుడు మరి ప్రైవేట్ వాహనాలు పోవడం అన్నది మీకే ప్రజలకే సురక్షితం కాదు. కాబట్టి మరొక్కసారి మన క్షేమం కోసము, మన కుటుంబ క్షేమం కోసము, మనం ఇంటికి వెళ్తే మన కోసం వెయిట్ చేసే కుటుంబం ఉంది. కాబట్టి వీటిని అన్ని దృష్టిలో పెట్టుకొని సురక్షిత ప్రయాణము ఆర్టీసీ ప్రయాణము. కాబట్టి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయవలసిందిగా కోరుతున్నాను. రవాణా శాఖ నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిన టాక్సీ వాలాలు నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులు తరలించడం, అడిగిన వారిపై భౌతిక దాడులకు దిగడం, ప్రయాణికుల వద్ద ఇష్టం వచ్చినట్టు డబ్బులు దండుకోవడం పరిపాటిగా మారడంతో ఈ సమస్య S6 న్యూస్కి చేరింది. వెంటనే స్పందించి సమస్యను తమ వంతు బాధ్యతగా భావించి అధికారులను అప్రమత్తం చేసింది. టాక్సీ వాలాలకు వ్యతిరేకంగా వార్త ప్రసారం చేయడం తమ ఉద్దేశం కాదు. సమాజంలో జరిగే సమస్యల పరిష్కారానికి S6 న్యూస్ తమ వంతు ప్రయత్నం ఎప్పటికీ చేస్తూనే ఉంటుంది.